హలో ఎవ్రీవన్. తెలంగాణలో చదువుతున్న ప్రతి ఎస్ఎస్సి స్టూడెంట్‌కి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఎందుకంటున్నాను అంటే, ఇక్కడ ఇంతకుముందు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో, 100 మార్క్స్ ఎక్స్‌టర్నల్ మార్క్స్ అంటే 100 మార్క్స్ క్వెషన్ పేపరే ఉంటుంది ఈ అకాడమిక్ ఇయర్ అని చెప్పడం జరిగింది. దానికి సర్క్యులర్ గూడా రావడం జరిగింది. కానీ ఈరోజు సర్క్యులర్‌లో మీరిక్కడ చూడొచ్చు 11th ఆగస్ట్ 2025లో 80% మార్క్స్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అంటే మన క్వెషన్ పేపర్, 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్సే ఉంటాయని కొత్త సర్క్యులర్ అయితే ఈ రోజైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. యూట్యూబ్ వాళ్ళు కొత్త ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. లైక్ అని కొట్టగానే హైప్ అనే ఫీచర్ మీకు కనిపిస్తుంది. హైప్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్‌కి కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ హైప్ ద వీడియో. సో ఈ సర్క్యులర్ ఏం చెప్తుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. వైల్ కమ్యూనికేటింగ్ ఇయర్ విత్ ఎ కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ మెమో 4th read above, all the HODs and RJDSC Hyderabad and Varangal and all DEOs in the state are informed that after careful examination, government has kept in abeyance the orders issued in reference 1 and 2 cited until further orders and has accorded permission to his office for continuation of 80% marks for external assessment and 20% marks for internal assessment for the SSC public examination for the academic year 2025-26 onwards. ఈ సర్క్యులర్ ఏం చెప్తుందంటే ఇన్ షార్ట్గా మనకి 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఒక్క అకాడమిక్ ఇయరే కాదు ఫర్దర్గా కూడా మనకి 80% ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అంటే క్వశ్చన్ పేపర్ అండ్ 20% ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది తెలంగాణలో ప్రతి ఎస్ఎస్సి స్టూడెంట్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ మార్క్స్ ఫర్ ఇంటర్నల్ అసెస్మెంట్ దెన్ 100% క్వశ్చన్ పేపర్. సో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటే మనకి ఈజీగా మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే చాలా టఫ్ అని చెప్తాను. సో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ని క్యాన్సిల్ చేసి మనకి 80% క్వశ్చన్ పేపర్ అండ్ 20% ఇంటర్నల్ మార్క్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మార్క్స్ సిస్టమ్ ఉంటుందా, గ్రేడ్ సిస్టమ్ ఉంటుందా అనే క్వశ్చన్. సో డెఫినెట్గా మనకి ఇక్కడ మార్క్స్ సిస్టమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి మార్క్స్ సిస్టమ్ ఉంది 80-20% విత్ మార్క్స్ సిస్టమ్. దిస్ ఈజ్ అబౌట్ ద సర్క్యులర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సర్క్యులర్. ఎందుకంటే ఇది స్టూడెంట్ బెనిఫిట్. ఎందుకంటే 20% ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం స్కోరింగ్ ఏరియా కాబట్టి ప్రతి స్కూల్లో మనకి మినిమం 15 to 20 మార్క్స్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అంటే మినిమం మనము 15 మార్క్స్, మీరు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మిగతా 80%లో మనము 60% మార్క్స్ తీసుకున్నా, ఇక్కడ ఇంటర్నల్లో 15 వచ్చినా ఈజీగా మనము 75 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ప్రతి సబ్జెక్ట్లో. సో మన ఛానల్ని ఫాలో అవుతే ఈ 75 మార్క్స్ కంటే ఎక్కువ ఎలా స్కోర్ చేయాలనేది వివరంగా చెప్తాను. డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ఇన్ టచ్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.